నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఎంబీబీఎస్ ఇండియాకి, ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో చేయడానికి అసలు డిఫరెన్స్ ఏంటి? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి ఎండీ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు ఒక పెద్ద డౌట్ స్టార్టింగే. ఎంబీబీఎస్ ఇండియాలో చేయడానికి, ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో చేయడానికి అసలు డిఫరెన్స్ ఏంటి? సో, ఇదొక మంచి ప్రశ్న అండి. చాలామందికి ఎంబీబీఎస్ ఇండియా, ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే డిఫరెన్స్ కూడా చాలామందికి ఇప్పట్లో తెలవట్లేదు. హ్మ్. సో, దీని గురించి పూర్తి అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఎంబీబీఎస్ ఇండియాకు, ఎంబీబీఎస్ అబ్రాడ్‌కు ఒకప్పుడు డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండే. అంటే మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్న రోజుల్లో ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో చేసిన వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ, పీజీ కానీ చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ. అది క్వాలిఫై అయిన తర్వాత ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన దానికి సరి సమానం. ఇక డిఫరెన్స్ అసలు జీరో డిఫరెన్స్ ఏది లేకుండే. కానీ ఇప్పుడు ఎన్ఎంసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోయి నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. 25 సెప్టెంబర్ 2020లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. సో, అకార్డింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన, అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ చదివిన, ఇండియాలో ఫ్రీ సీట్ ఉస్మానియాలో గానీ, గాంధీలో గానీ, లేకపోతే వేరే ప్రైవేట్ కాలేజీలో కోటిన్నర పెట్టి చదివినా గూడా, లేకపోతే అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ చదివినా గానీ, ఇప్పుడు జార్జియా లాంటి లేకపోతే అదర్ కంట్రీస్‌లో వ్యాలిడిటీ చెక్ చేసుకొని, అంటే ఎక్కడ పడితే అక్కడ చదవడం కాదు, వ్యాలిడిటీ చెక్ చేసుకొని, ఇండియాలో వ్యాలిడిటీ చెక్ చేసుకొని, జార్జియాలో చదివినా గానీ అంతా గూడా సమానమే. అంటే ఇప్పుడు ఇన్ ద సెన్స్ గ్లోబలైజ్డ్ అయిపోయింది. సో, అందరూ గూడా కామన్‌గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ. దీన్ని ఒక ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ గానీ, లేకపోతే పెయిడ్ సీట్ గానీ చదివిన వాళ్ళు సపోజ్ నెక్స్ట్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారు. జార్జియాలో చదివిన వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు సపోజ్. క్వాలిఫై అవుతే వాళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, వీళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు. అంటే ఇక్కడ ప్రాక్టీస్ గానీ, పీజీ గానీ చేయడానికి వాళ్ళకి మన ఇండియాలో ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కానీ జార్జియాలో గానీ, అదర్ కంట్రీస్‌లో ఏదైతే వ్యాలిడిటీ ఉన్నదో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఎక్కడైనా చదవచ్చు. కాకపోతే వ్యాలిడ్ ఉన్న కంట్రీస్‌లో ఎక్కడైనా చదివి ఇక్కడే నెక్స్ట్ అనే ఎగ్జామ్ క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. కాబట్టి గ్లోబలైజ్డ్ అయిపోయింది. సో, అటువంటప్పుడు మరి ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో ఎందుకు చేయాలి అన్నది పెద్ద క్వెషన్. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువుంది. 25,00,000 అటెండ్ చేశారు. 25,00,000 అప్లై చేశారు. ఏది నీట్ ఎగ్జామ్‌కు. 24,00,000 అటెండ్ చేశారు. సో, ఉన్న సీట్లు మాత్రం 1,00,000కు ప్లస్ ఆర్ మైనస్ ఉన్నది. అంటే అందులో 23 లక్షల మంది ఇప్పుడు విదేశాలకు వెళ్లి చదవాల్సిందేనా? అలా అని కాదు. ఆ! కొంతమంది అఫోర్డబిలిటీ లేక, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవడమా, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఎంఎస్, బీ ఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ, డిగ్రీ ఇటువంటి హ్మ్. చిన్న కోర్సులు తీసుకొని కాంప్రమైజ్ అవ్వడమా, లాంగ్ టర్మ్ తీసుకొని ఇంకొక ఛాన్స్ తీసుకోవడమా, ఎంబీబీఎస్ లోకల్‌లో పెయిడ్ సీట్ కొనడమా, లేకపోతే ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడమా. ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు నా ఉద్దేశంలో ఏంటంటే ఎంబీబీఎస్ కంటే మంచి కోర్స్ ఇప్పటివరకు రాలేదు. హ్మ్. ఎంబీబీఎస్‌ని మ్యాచ్ చేసే కోర్స్ కూడా రాలేదు. సో, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కాంప్రమైజ్డ్ కోర్సులన్నీ బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, అగ్రికల్చర్ బీఎస్సీ, లేకపోతే బీ ఫార్మసీ ఇవన్నీ గూడా మీకు 1,00,000 నుంచి 5,00,000 లోపల ఏ కోర్స్ అయినా దొరికిపోద్ది ఇక్కడ ఖచ్చితంగా. బట్ నాట్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ విషయంలో తీసుకోవాలంటే అఫీషియల్ ఫీజే ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 23,15,000 సంవత్సరానికి ఉన్నది. మొత్తం 5 సంవత్సరాలకు గాను, 5.5 సంవత్సరాలకు గాను, 4 సంవత్సరాలకు గాను దాదాపు కోటిన్నర డిపెండ్ అపాన్ కాలేజ్ ఉంది. సో, అంత అంటే అది 100% ఎంబీబీఎస్ అనుకుంటే సపోజ్ ఇది 5,00,000 అనుకుంటే 5% 100% అవును. డిమాండ్ గూడా ఆ డిఫరెన్స్ 95% డిఫరెన్స్ అవును. ఉంది. ఒకవేళ ఎంబీబీఎస్ కోర్సుకు అట్‌లీస్ట్ 50% మ్యాచ్ అయ్యే కోర్స్ ఇండియాలో ఉంటే దానికి 50,00,000 తీసుకునేవాళ్ళు. హ్మ్. ఒకవేళ 30,00,000 సో, 30% ఎంబీబీఎస్సే. ఇంకా దానికి కాబట్టి దీటుగా ఏమీ లేదు. హ్మ్. అంటే ఎంబీబీఎస్ చేయాలనుకున్నోళ్ళు ఎంబీబీఎస్ మాత్రమే చేయాలి. ఇండియాలో, అబ్రాడ్‌లో డిఫరెన్స్ లేదు కాబట్టి, ఎక్కడ చదివినా అందరూ నెక్స్ట్ రాయాల్సిందే కాబట్టి, ఎంబీబీఎస్ ఇండియాలో, బయట సేమ్ కాబట్టి ఎంబీబీఎస్ ఎక్కడైనా ఎంబీబీఎస్సే చేయాలి. కాకపోతే బయట ఎందుకు చేయాలంటే అతి తక్కువలో అయిపోతది. హ్మ్. స్టార్టింగ్ ఫ్రమ్ 15,00,000 నుంచి 25, 30 లక్షల లోపల టోటల్ ప్యాకేజ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్న కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు జార్జియాలో తీసుకున్నా గానీ మీకు 27, 28 లక్షలు టోటల్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజ్ అన్ని సంవత్సరాలకు, హాస్టల్ ఫీజ్ అన్ని సంవత్సరాలకు 28 లక్షలు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ ఫీజ్ తోటి ఇక్కడ ఒక సంవత్సరం గూడా మ్యాచ్ కాదు. ఒక హ్మ్. సంవత్సరం గూడా ఫీజ్ సరిపోదు. రిమైనింగ్ 4 ఇయర్స్ అంత అవును. పే చేసుకుంటూ పోతే అవుతది. కాబట్టి ఇప్పుడు ఇండియాలోనే చదవాలే, ఎంబీబీఎస్ ఇండియాలోనే చదవాలే, కాంపిటీషన్‌లో పోటీ పడాలి, కోటిన్నర పెట్టాలన్న దానికి ముగింపు పలికిండు. సో, ఎంబీబీఎస్ అబ్రాడ్ మంచి కంట్రీని చూజ్ చేసుకొని చదువుకుంటే ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ కూడా బాగుంటది ఎంబీబీఎస్ అబ్రాడ్ చేస్తే. ఇండియాలో చదివినోళ్ళు ఎంతసేపు పీజీ ఇక్కడ కాంపిటీషన్‌లో హ్మ్. పీజీ సీట్ రావాలా? లేకపోతే దాన్ని డబ్బులు పెట్టి కొనాలంటే పీజీ సీట్ కూడా 3-4 క్రోర్స్ అవుతుంది. ఇక్కడ చదివిన వాళ్ళకు ఎంతసేపు మన కాలేజీలో తీసుకుంటే వాళ్ళు
లెక్చరర్స్ వచ్చేసి సిలబస్ కవర్ అయిందా లేదా, స్టూడెంట్స్ ఏమనుకుంటారు నేను ఇంకా బాగా మార్క్స్ వస్తున్నాయా, పాస్ అవుతున్నా, అంతేగాని నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ ఎక్స్లా ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్నేషనల్ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అక్కడ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మ్మ్. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు జార్జియా తీసుకుంటే యూరోప్, అది యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, యూరోపియన్ మెంబర్ కాబట్టి ఆల్రెడీ యూరోప్కి వెళ్ళింది కాబట్టి అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఎక్కడ పీజీ చేస్తే బాగుంటుందో అవగాహన ఎక్కువ ఉంటుంది. వాళ్ళ క్లాస్మేట్ ఇన్ఫ్లుయెన్స్, సీనియర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇండియన్ ఫ్యాకల్టీ మేము ఏదైతే పంపిస్తున్నాం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడానికి కావాల్సిన ఎక్స్ప్లోర్ అంటే మైండ్ అంతా ఓపెన్ అప్ అయిపోతుంది. ఎక్కడ మ్మ్. చేస్తే పీజీ బాగుంటుంది, ఇంకా బాగా నేర్చుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ వచ్చి మ్మ్. ఇండియాలో చేద్దాం పీజీ అన్న ఆలోచనలు ఉన్నాయి. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎంతసేపు ఒకటే డెస్టినేషన్ పెట్టుకుంటారు, ఫ్రీ సీటా పెయిడ్ సీటా. పెయిడ్ మ్మ్. సీట్ అయితే లాస్ట్ ఇయర్ రెఫరెన్స్ ప్రకారము 3 to 4 crores పోయినాయి. 3 కోట్ల నుంచి 4 కోట్లు ఇక్కడ పీజీ సీటు. కాంపిటీషన్ ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు వచ్చేసి 100, 150, 200, 250 ఉంటాయి ఒక కాలేజ్కు. కానీ పీజీ సీట్లు వచ్చేసి 2, 3, 4, 5 సింగిల్ డిజిట్ ఉంటుంది. అంటే ఎంబీబీఎస్ కంటే పీజీ ఇంకెంత కాంపిటీషన్ మనం అవును. దీన్ని బట్టి నిర్ధారించుకోవచ్చు. సో ఎంబీబీఎస్ చూస్ చేసుకున్నప్పుడు పీజీ లెవెల్ వరకు మనం చూస్ చేసుకోవాలి. బయట పీజీ చేస్తే ఫ్రీ పీజీ ప్లస్ స్టైఫండ్ కూడా ఇస్తారు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి మనం బయట పీజీ చేస్తే మంచిది. అందులో జార్జియా లాంటి కంట్రీ, యూరోప్ కంట్రీలో చేస్తే మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన తర్వాత, జార్జియాలో చదివిన తర్వాత, సో అది వ్యాలిడిటీని ఎలా చెక్ చేసుకోవాలి? ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాలో ఎలా చెక్ చేసుకోవాలి? ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది మనకు అసలు? రైట్. ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు 5 నుంచి 6 సంవత్సరాల అంటే యాజ్ పర్ గెజెట్ ప్రకారం మినిమమ్ 5.5 years అంటే గెజెట్ ఏం చెప్తున్నది ఫస్ట్ ఇంపార్టెంట్. గెజెట్ ఏం చెప్తుందంటే అంతకన్నా ముందు ఏ కంట్రీలో చదివినా, ఏ లాంగ్వేజ్లో చదివినా, ఏ డ్యూరేషన్ ఎంత ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ పాస్ అయితే క్లోజ్ అంతే, ఇక్కడ వ్యాలిడ్ ఉన్నది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సో మన గెజెట్ ఏం చెప్తుందంటే ఇండియాకు సరిసమానమైన ఎంబీబీఎస్ మీరు అబ్రాడ్లో చేస్తేనే ఇండియాలో మేము అలో చేస్తాం, లేకపోతే చేయమని గెజెట్ రూపంలో ఖచ్చితంగా చెప్పేసాను. గెజెట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి 4A, 4B. 4A లోపల 1, 2, 3, 4, 4B ఇవి టోటల్గా 4Bలో 2 పాయింట్స్ని ఒకటే పాయింట్కి వాళ్ళు 4Bలో క్లియర్గా చెప్పాను. సో 4A ఏం చెప్తున్నారు, 4Aలో 1 ఏం చెప్తుందంటే మినిమం డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ మస్ట్ బి 54 months, 54 నెలలు ఖచ్చితంగా ఉండాలి. అంటే 4.5 సంవత్సరాలు ఏ విధంగానైతే ఇండియాలో 4.5 సంవత్సరాలు మన వాళ్ళు చదువుతున్నారు ఇండియాలో, అదేవిధంగా ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎక్కడికి పోయినా అని 4.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. 54 నెలల కంటే ఒక్కరోజు కూడా తగ్గకూడదు. ఫస్ట్ 4Aలో 1. 4Aలో 2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఇన్ ద సేమ్ యూనివర్సిటీ. అదే కాలేజ్లో మన ఇండియాలో ఏ విధంగానైతే ఇంటర్న్షిప్ 1 year 12 months చేస్తున్నారో 12 monthsలో ఒక్కరోజు కూడా తగ్గకుండా 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఖచ్చితంగా అదే కాలేజ్లో చేయాలి. 4A3 ఏం చెప్తుందంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లోకల్లో ఏ రష్యన్ లాంగ్వేజో లేకపోతే ఇంకేదో చైనా లాంగ్వేజ్ లోకల్లో చదివితే ఇక్కడ యాక్సెప్టబుల్ కాదు. అండ్ 4A4లో ఏం చెప్తుందంటే మన ఇండియాలో ఏదైతే 19 సబ్జెక్ట్స్ కరికులం ఏదైతే ఉన్నదో అది యాజ్ ఇట్ ఈస్గా షెడ్యూల్ 1లో ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిందో సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆ గెజెట్లో మెన్షన్ చేశారు. ఆ సబ్జెక్ట్స్ మాత్రమే అక్కడ చదవాలి. ఇది 4 పాయింట్స్ను మ్యాచ్ చేయాలి, అన్ని కంట్రీస్ మ్యాచ్ చేయాలి. ఒకవేళ మ్యాచ్ అవుతూనే అక్కడికి వెళ్ళచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ 4B వచ్చేసి మనకి రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ ఇది ఒక పాయింట్, ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఈజ్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్. ఈ 2 పాయింట్ల యొక్క ఉద్దేశం ఏంటంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ అంటే ప్రతి కంట్రీకి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. మన దగ్గర ఏ విధంగా అయితే నేషనల్ మెడికల్ కమిషన్ పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందో అట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రతి కంట్రీకి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. అంటే మెడికల్ ఎడ్యుకేషన్కు రెగ్యులేటరీ బాడీ. ఇప్పుడు జార్జియాలో తీసుకుంటే NCEQ నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అనేది రెగ్యులేటరీ బాడీ. సో అక్కడ రిజిస్టర్డ్ అయ్యి ఉండాలంటారు. మరి ఈ పాయింట్ ఎందుకు పెట్టిండంటే ఒకరు ఎక్కడో ఏ ఐలాండ్లోనో ఎక్కడో ఏదో కాలేజ్ పెట్టిండు, అక్కడ నుంచి వాడు డిగ్రీ ఇచ్చేసిండు, దాన్ని పట్టుకొని వస్తే నేను ఒప్పుకోను కదా. ఇక్కడ ఏదన్నా డాక్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాక్టర్ ఏదో ఒక మిస్టేక్ చేసిండ్రు, అతని డిగ్రీని వెరిఫై చేయాలంటే ఆ కాలేజ్ ఉండకపోతే వాళ్ళకు ఆధారాలు దొరకవు. ఒకవేళ రెగ్యులేటరీ ఆ కంట్రీకి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ విచ్ ఈస్ బీన్ రికగ్నైజ్డ్ బై WFME అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది టోటల్ వరల్డ్లో ఉన్న మెడికల్ కంట్రీలో ఉన్న అన్ని ఇది కంట్రీలో ఉన్న రెగ్యులేటరీ బాడీని రెగ్యులేటర్ చేసేది WFME. సో WFME రికగ్నైజ్ చేసిన రెగ్యులేటరీ బాడీ NCEQ. సో అక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఏంది అంటే అక్కడ మీరు ఏదన్నా తప్పు జరిగినప్పుడు వీళ్ళ క్రెడెన్షియల్స్ క్రాస్ వెరిఫై చేసుకోవడానికి మన ఇండియన్స్కి ఈజీ ఉంటుంది. అక్కడ కాలేజ్ ఉన్నది, డిగ్రీ ఇచ్చేసింది, వచ్చేసింది, కాలేజ్ లేదు, మరి వీళ్ళు చదివినట్టు నిర్ధారించుకోవాలంటే వీళ్ళకు ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలి కదా. సో అక్కడ రిజిస్టర్డ్ అయి ఉండాలంటున్నారు. సో నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అనేది జార్జియాలో రెగ్యులేటరీ బాడీ. సో మనము స్టూడెంట్ ఎన్రోల్ చేసినప్పుడే NCEQ ద్వారా ఎన్రోల్ చేసి
అక్కడ చదువుతున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఎన్సీఈక్యూకి సబ్మిట్ చేసుకుంటూ, డిగ్రీ అయిపోయిన తర్వాత టోటల్ డిగ్రీని కూడా ఎన్సీఈక్యూ నిర్ధారించుకుంటూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా వీళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ చేసి జార్జియా డిగ్రీ ఇచ్చి పంపిస్తుంది. అంటే ఫస్ట్ పాయింట్ను 100% క్వాలిఫై చేసింది ఎన్సీఈక్యూ ద్వారా మన జార్జియా కంట్రీ. ఆర్ అదర్వైజ్ ఒకవేళ ఇది పాసిబుల్ కాకపోతే కాంపిటెంట్ టు గ్రాండ్ లైసెన్స్ టు ప్రాక్టీస్ అన్నాను కదా, అంటే దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తా అంటే వాళ్ళని ఆపొద్దు అన్నట్టు. అంటే లోకల్ స్టూడెంట్స్ లాగా మేము ఇక్కడనే సెటిల్ అవుతాం, ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తాం, ఇక్కడే ఉంటాం అంటే అప్పుడు మన స్టూడెంట్స్ని ఆబ్జెక్షన్ చేయకూడదు. లోకల్ స్టూడెంట్స్ సరిసమానంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అర్హత పొంది ఉండాలి, సమర్థుడై ఉండాలని చెప్పి. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు ఇవన్నీ తెలుసుకుని ఉండాలి, అంతేనా? అవును, ఖచ్చితంగా. సో ఈ విషయంలో మీరు ఒకవేళ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫిలిప్పీన్స్ ఉంది. సో ఇంతకుముందు గెజెట్ రాకన్నా ముందు ఫిలిప్పీన్స్ చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. సో అక్కడ ఏమైంది, ఇప్పుడు మన డ్యూరేషన్ విషయంలో 4 ఇయర్లో 1 to ఫిలిప్పీన్స్ మ్యాచ్ చేయట్లేదు. ఎందుకంటే ఫిలిప్పీన్స్ వచ్చేసి అమెరికన్ కరికులం. సో అక్కడ 10+4 తర్వాత ఎంబీబీఎస్. సో 10+4 తర్వాత ఎంబీబీఎస్ 4 ఇయర్సే ఉంది. మన వాళ్ళు 54 మంత్స్, 12 మంత్స్, 66 మంత్స్ అంటున్నారు. కానీ 4 ఇయర్ అంటే 5.5 ఇయర్స్ కావట్లేదు, 4 ఇయర్సే ఉన్నది కాబట్టి అక్కడ డిస్క్వాలిఫై అయిపోయింది ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్కి ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. ఒకవేళ వెళితే ఇక్కడ వ్యాలిడ్ కాదు. అట్ ద సేమ్ టైం అక్కడ ఫిలిప్పీన్స్లో చదివిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అక్కడ అర్హత కూడా లేదు. మన స్టూడెంట్స్కు ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇది మన ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిప్పీన్స్ నిర్ధారించి ఒక పబ్లిక్ నోటీస్ రూపంలో ఇస్తుంది. సో ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ పబ్లిక్ నోటీస్ రూపంలో మనం వెరిఫై చేసుకోవడానికి ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇంకొక క్రాస్ వెరిఫై చేసుకుంటే మనకు యుక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో యుక్రెయిన్ స్టూడెంట్స్ అందరూ కూడా డిస్టర్బ్ అయింది. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో అందరూ కూడా వాళ్ళ స్టడీస్ ఆగిపోయినాయి. అందులో 6th September 2022 ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసింది మన నేషనల్ మెడికల్ కమిషన్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఏమని, మీరు వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవచ్చు, అందుకు మేము నో అబ్జెక్షన్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. ఎందుకు వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవచ్చు అనే నో అబ్జెక్షన్ ఎందుకు అవసరం అంటే, అంతకన్నా ముందు కంట్రీ మారినా యూనివర్సిటీ మారినా కానీ ఇక్కడ ఏం అబ్జెక్షన్ లేకుండే. కానీ అకార్డింగ్ టు ఎన్ఎంసీ గజెట్ ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీలో అయితే ఎంట్రీ అయ్యారో అదే యూనివర్సిటీ నుంచి ఎగ్జిట్ కూడా కావాలి. అంటే టోటల్ కోర్స్ మొత్తం ఒకటే యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేయాలి. వీళ్ళు కంట్రీ మారడం వల్ల వీళ్ళు గెజెట్ని ఫాలో అవ్వట్లేదు కదా, కాబట్టి దానికి సంబంధించి వాళ్ళ స్టడీస్ ఆగిపోతాయని చెప్పి వాళ్ళు ఇది నో అబ్జెక్షన్ ఇచ్చిండ్రు. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 9 days తర్వాత 15th September 2022 ఇంకొక పబ్లిక్ నోటీస్ ఇచ్చిండ్రు. సో యుక్రెయిన్లో ఎవరైతే డ్రాప్ అవుట్ అయ్యారో వాళ్ళందరూ వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకోవచ్చు, మేము నో అబ్జెక్షన్ చేస్తున్నాం, కానీ మేము చెప్పిన కంట్రీస్కి మీరు వెళ్ళి చదువుతానే మీకు డిగ్రీ వ్యాలిడ్, లేకపోతే కాదు అని చెప్పి ఇంకొక పబ్లిక్ నోటీస్. ఇది క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇది ఎన్ఎంసీలో మనకు న్యూస్ లోపల మనకు క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఎన్ఎంసీలో అవైలబుల్ ఉంది. సో అందులో 25 కంట్రీస్, అప్రాక్సిమేట్లీ 25 కంట్రీస్ని మెన్షన్ చేశారు. అందులో టాప్ 5 పొజిషన్లో జార్జియా ఉంది. సో మరి టాప్ 4 పొజిషన్లో అసలు ఆలోచించిన అవసరం లేదు. ఇంకా జార్జియా వెళ్ళడానికి ఎంబీబీఎస్ అక్కడ చేయాలనుకునే వాళ్ళు అసలు ఏమీ ఆలోచించిన అవసరం లేదు, అంతేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్ఎంసీ అంటే సూచన ప్రాయంగా మీరు జార్జియా వెళ్ళొచ్చని టాప్ 25 కంట్రీస్లో టాప్ 5 ఉంది. మరి మిగిలిన టాప్ 4 ఉన్నాయి కదా, అదేంటిదంటే కెంచ్ రిపబ్లిక్ కావచ్చు, పోలాండ్ కావచ్చు, తర్వాత ఫ్రాన్స్ కావచ్చు, ఈ కంట్రీస్ ఉన్నాయి. అంటే ఈ కంట్రీస్కు మనకు వీసా ప్రాబిలిటీ తక్కువ ఉన్నది, అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కాదు. సో అంటే నేను కానీ నాలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫస్ట్ పొజిషన్లో జార్జియా ఉంది. జార్జియా కన్నా ముందు ఇంకా వేరే కంట్రీ లేదు. అంటే మనం పంపిస్తున్న కంట్రీస్లో జార్జియా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఓవరాల్ లోపల ఆ పబ్లిక్ నోటీస్ లోపల 5th ప్లేస్లో ఉంది. సో ఇందులో ఇంకొక విషయం గమనించాల్సింది, మీరు ఇంకోటి కంపేర్ చేసుకోవడానికి, ఈ టోటల్ అన్ని కంట్రీస్లో రష్యా లేదు. సో నేను ఎందుకు లేదా అన్న దానికి నాకు చాలా డౌట్ వచ్చింది. మీలాగానే నాకు కూడా డౌట్ వచ్చింది. రష్యా ఒక పెద్ద డెస్టినేషన్, పెద్ద కంట్రీ కదా, రష్యా కంట్రీని మెన్షన్ చేయకపోవడం ఏంది, అసలు ప్రాబ్లం ఏంది? మరి వార్ వల్ల మెన్షన్ చేయాలంటే బెలారస్ ఉంది, మరి బెలారస్ కూడా వార్లో ఇన్వాల్వ్ అయింది కదా, బెలారస్ కూడా పేరు పెట్టదు కదా, రష్యా ఎందుకు లేదా అని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినాను. సో ఇండియన్ ఎంబసీ మన జార్జియన్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా ఎట్లా ఉంటుందో ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా ఉంటుంది, మాస్కో. సో అక్కడ నేను మొత్తం అంతా వెరిఫై చేస్తే అందులో ఒకటి మీడియం ఆఫ్ అంటే ఎడ్యుకేషన్, అంటే దాని లోపల ఇండియన్ ఎంబసీ రష్యాలో ఎడ్యుకేషన్ అనే స్పెషల్ దాని లోపల క్లిక్ చేస్తే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళు ఒకటి రిలీజ్ చేసింది. సో అందులో క్లియర్గా మెన్షన్ చేశాను, అంటే ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది 100% ఇంగ్లీష్ మీడియం కాదు, చాలా వరకు లోకల్ లాంగ్వేజ్లోనే టీచ్ చేస్తారు, రష్యన్ లాంగ్వేజ్లో మాత్రమే టీచ్ చేస్తారు. అందరికీ రాదు కదా, అందరికి రాదు కాదు, అందరికి వచ్చిన నేర్చుకున్నా ఇంత ముందు వ్యాలిడ్ ఉండేది, ఎందుకంటే గెజెట్ లేదు కాబట్టి. ఇప్పుడు గెజెట్ వచ్చిన తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా అన్నారు కదా, కాబట్టి వాళ్ళు 6 years ఫస్ట్ డే నుంచి డే 1 నుంచి
మొత్తం 5.5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిపోయేంత వరకు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే వాళ్ళు నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా యాజ్ పర్ గెజెట్. కానీ వాళ్ళు ఇండియన్ ఎంబసీ రష్యా ఏం చెప్తున్నది, ఇక్కడ కాలేజెస్ అన్ని ఇక్కడ యూనివర్సిటీస్ అన్నీ కూడా లోకల్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తాయి. కొన్ని యూనివర్సిటీలో మాత్రము ఫస్ట్ 3 ఇయర్స్ ఇంగ్లీష్లో చేయడానికి అటెంప్ట్ చేస్తారు. దే అటెంప్ట్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి అటెంప్ట్, అది కూడా అటెంప్ట్ అంటే దే విల్ పర్ఫెక్ట్లీ టీచ్ పెట్టారు అక్కడ దే విల్ అటెంప్ట్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్స్ ఈవెన్ దో దే ఆర్ ఫెయిల్యూర్ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం. సో అక్కడ అది క్లియర్గా మెన్షన్. మళ్ళీ దానికి ఎండింగ్ ఏం చెప్పిందంటే స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ఎంసీ ప్రకారము గెజెట్ ప్రకారము మీరు 100% ఇంగ్లీష్ ఉండాలి, 6 సంవత్సరాలు ఇంగ్లీష్లో ఉండాలి. కానీ ఇక్కడ 3 ఇయర్స్ మాత్రమే ఇంగ్లీష్ అని చెప్తారు, ఆ ఇంగ్లీష్లో కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి క్రాస్ వెరిఫై చేసుకుని ఒక సూచన సో ప్రయాణం ఇవన్నీ బట్టి చూస్తే మీరు చెప్పిన విధంగా జార్జియానే ఎంబీబీఎస్ చేయడానికి ద బెస్ట్, అంతేనా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు గనక జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.